పర్ఫెక్ట్గా వడియాలు అలా పెట్టుకోవాలో చెప్తానమాట. ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 8 చిమ్ములు వాటర్ వేసుకోవాలన్నమాట. అవి మరిగేలోపు సగ్గుబియ్యం గట్ట అన్నీ రెడీ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఒక గ్లాసుడు, బియ్యం నూక అండ్ బొంబాయి రవ్వ మేమైతే ఇలా పట్టుకుంటాము. చాలామంది బియ్యం పిండితో పట్టుకుంటారనమాట. ఇలా పట్టుకుని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సేమ్ అప్పడాలకు మళ్ళీ ఉంటాయన్నమాట. రెండు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక వాటర్ లైట్గా మరిగిన తర్వాత దాంట్లో సగ్గుబియ్యం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపు మనం పచ్చిమిరకాయలు పేస్ట్ అయితే పట్టుకుందాం. పచ్చిమిరకాయలు చాలామంది అల్లం జీలకర్ర వేసుకుంటారు, అది మీ ఇష్టము. తర్వాత దాంట్లో సరిపడగా ఉప్పు వేసుకుని మరిగి నీటిలోనూ ఈ మనం పిండి కలుపుకున్నాం కదా అందులో వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండి పర్ఫెక్ట్గా మన వడియాలు అయితే రెడీ అవుతాయి అన్నమాట. మిక్స్ చేసుకున్నవి మనం మరిగి నీటిలో వేసుకుని ఒక 15 మినిట్స్ కలిపితే ఉండలు లేకుండా వడియాలు అయితే వస్తాయన్నమాట. తర్వాత డబ్బాయికి పొడి చీర తడి చీర పట్టుకుని వడియాలు వేసుకోవడమే. పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. మేమైతే 2 చీరలు వడియాలు పట్టాము. నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.